ఏం నచ్చింది మీకు మూవీ యాక్చువల్లీ ఎక్కడ ఎంచడానికి లేకుండా ఇట్స్ నీట్గా ఇలా చాలా బాగా తీశారు. లైక్ పిల్లలకి చూపించలేం రా బాబు సినిమా అలాగని కాకుండా ఫ్యామిలీతో వాచ్ చేసేటట్టు నీట్గా తీశారు. లైక్ ఇట్ ఈస్ గుడ్. బాగా చేశారండి, సూపర్. అది చాలా చాలా బాగుంది, చాలా బాగుందండి. లైక్ రామ్ చరణ్ యాక్షన్ అండ్ ఎస్జే సూర్య గారు మొత్తం మనకి వేరే డైవర్షన్ లేకుండా మొత్తం అంతా కవర్ చేస్తుంది. అది అంజలి గారు బాగా చేశారు. హైలైట్ సీన్ ఏం లేదు, బట్ లైక్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ తను అంటే వాళ్ళకి ఏం చేయాలో ముందే ఆలోచించి చేయడం. బట్ ఐ డోంట్ సే ఇట్ కెన్ బి పాసిబుల్ అవుట్ సైడ్, బట్ అందుకే మనకు చూపించారు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి రియల్ లైఫ్లో అని. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మూవీలో చేస్తారు. ఐ డోంట్ నో. చాలా బాగుందండి మూవీ, చాలా చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి కూడా చూడాలని. కలెక్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది రామ్ చరణ్ గారిది. అండ్ మనకి మెసేజ్ ఏంటి అంటే ఒక నార్మల్గా ఒక సీఎం కానీ ఒక సీఎం ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఐఏఎస్ రోల్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి, వాళ్ళకి ఈ యాక్టివిటీస్ అనేవి క్లియర్గా చూపించారు మూవీలో. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అతను అన్ని అంటే 2 రోల్స్లో చాలా బాగా చేశారు. ఫైటింగ్ చాలా డిఫరెంట్ ఉందండి. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇందులో మళ్ళీ డిఫరెంట్ ఫైటింగ్ కనిపించింది. విలన్ అండ్ హీరో ఇద్దరిది కూడా మైండ్ గేమ్ అంటారు కదా, అతను ఎలా ఆలోచిస్తాడు ఇతను ఎలా ఆలోచిస్తాడు, ఈయన సైమల్టేనియస్గా నడిచింది అనమాట. టగ్ ఆఫ్ వార్ చాలా బాగుంది. పాలిటిక్స్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఒక కలెక్టర్ మార్చగలుగుతాడు అనేది సినిమా. ఇంకేదైనా రియల్ లైఫ్ నుంచే సినిమా వస్తుంది కదా. నా గేమ్ చేంజర్ సినిమా చూడడం జరిగింది. నాకు సినిమా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందో కారణం కూడా చెప్తాను. నేను ఒక ఎన్టీఆర్ అభిమాని, రామ్ చరణ్ అభిమాని కాదు. మెసేజ్ ఓరియంట్ సినిమా. శంకర్ గారు మార్క్ 100% కనపడుతుంది. ఎందుకంటే టెక్నాలజీని వాడు కూడా ఆయన మించినోడు అవ్వలేడు. రామ్ చరణ్ గారి ఎంట్రన్స్ అయితే వేరే లెవెల్. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఇంకా చిచ్చుపడింది చెప్పవలసిన లేదు. లాస్ట్లో సినిమా ఒక మెసేజ్ ఓరియంట్గా తీసుకెళ్ళాడు కాబట్టి, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న స్టోరీ కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఒక 3 సంవత్సరాల క్రితం సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా మనం తీసుకెళ్లారు కాబట్టి ఏదేమైనా కానీ రామ్ చరణ్ గారు 1 minute షో చేశారు. ఎస్జే సూర్య గారు అయితే హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. పర్ఫెక్ట్ క్యారెక్టర్ డైరెక్షన్ చేశాడు, చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి త్వరలో ఫస్ట్ డే కలెక్షన్ 120 crores అయితే ఈజీగా వస్తాయి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు రావచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, సంక్రాంతికి ఒక మంచి సినిమా, ఎక్కడ మిస్యూజ్ లేదు. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఎలివేషన్ బాగున్నాయి, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిచ్చిపడే హిట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. జై చరణ్ బ్రో. గేమ్ చేంజర్, రియల్గా గేమ్ చేంజర్ సంక్రాంతికి అయితే. ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ సంక్రాంతి అయితే మనం అనుకోవచ్చు ఈ మూవీ అయితే. ఎస్జే సూర్య, రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే సేమ్ మనకి సరిపోతే శనివారం వాళ్ళిద్దరి మధ్యలో ఎంత దారుణంగా ఉంటుందో దానికి మించి అయితే వాళ్ళ మధ్యలో పోటాపోటీగా అయితే జరిగింది యుద్ధం అయితే. అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది. లిటరలీ నేనైతే ఎయిట్ చేసిన బ్రో 2 నిమిషాలు అయితే. మదర్ చనిపోవడం అయితే చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అయితే. సో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఇంకా అంజలి అయితే అసలు రియల్గా తను ఇప్పటి నుంచి తనకి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అంజలి అయితే ఈ మూవీలో ఇచ్చింది. చాలా కొత్త క్యారెక్టర్ అయితే చేసింది. ఇంతవరకు తను ఎప్పుడు చేయని తన కెరియర్లో ద బెస్ట్ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో చేసింది బ్రో. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. తమన్ యాజ్ యూజువల్ మంచి బీజిఎం ఇచ్చిండు. బీజిఎం ద ప్లస్ పాయింట్ మ్యాక్సిమం మూవీ అయితే. మూవీకి బీజిఎం ప్లస్ పాయింట్ బ్రో. ఓవరాల్గా మూవీ చెప్పాలంటే పుష్ప రేంజ్ వరకు పోతుంది. అంతా లేపుతానికి ట్రై చేస్తున్నారు, అంత పోతా అనుకున్నా. బట్ పుష్ప రేంజ్కి అయితే పోదు బ్రో. బట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి ద స్టార్టింగ్ బ్లాక్ బస్టర్ అంటే గేమ్ చేంజర్ బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ కామన్గా అయితే పక్కా నచ్చుతుంది.